గుజరాత్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయట. గుజరాత్లో 1000 మంది అక్రమ బంగ్లా వలసదారులను అరెస్ట్ చేశారు. ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా 5000 మంది పాకిస్తానీలు, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడులకు పాల్పడిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. భారత్లో ఉంటున్న వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే గుజరాత్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారుల్ని గుర్తించారు. పోలీసులు వారందరినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తప్పుడు ధృవపత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు. ఇక శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి గుజరాత్లోని పలు పట్టణాలు, నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే అహ్మదాబాద్లో 890 మందిని, సూరత్లో 134 మంది బంగ్లాదేశ్కు అక్రమ వలసదారుల్ని అదుపులో తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు. వీరిలో స్త్రీలు, చిన్నారులు కూడా ఉన్నారని, వీరంతా పశ్చిమ బెంగాల్లో సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించినట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోనే ఫోర్జరీ పత్రాలు సంపాదించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వారు వెళ్లినట్లు ఆయన తెలియజేశారు.